నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ అసలు మన ఛానల్ ప్రతి ఒక్క వీడియో యూనిక్ వీడియో. మన ఛానల్ వేలాది మంది కష్టార్జితాన్ని, ఫ్యూచర్ మనీని మన వీడియోస్ ద్వారా రక్షించగలిగాము. దానికి గర్వంగా ఉంది. మన ఛానల్ 1 to 2 years ముందే ఇవాళ జరగబోయే ఘటనలను సమీక్షించి ఊహించి మీ ముందు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎన్వైర్మెంట్ అనాలిసిస్, పొలిటికో ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్, ప్లస్ కంట్రీ యొక్క ఆర్థిక స్థితిగతులు, స్టేట్లో జరిగిన ఆర్థిక టెర్రరిజం, ఆర్థికంగా స్టేట్ని ఎలా బలి చేశారో ఇలాంటి విషయాలు ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఇండస్ట్రీకి అసోసియేట్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా అసలు బెదరకుండా, మాట వెనక్కి తీసుకోకుండా, మన మాట నెగ్గేటట్టే ఈ ఓవరాల్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడుతుంది. నేను కొన్ని నెలల క్రితమే హైదరాబాదులో టాప్ 5 to 6 బిల్డర్స్ రాబోయే 3 yearsలో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఫ్లాట్స్, కట్టిన ఫ్లాట్స్ బ్యాంక్స్ సీజ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది కూడా అని ఖచ్చితంగా మనము మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. నేను టాప్ బిల్డర్స్ యొక్క హై రైజెస్ రివ్యూలో ఎఫ్ఎస్ఐతో పాటు యూడిఎస్తో పాటు ల్యాండ్ రిస్క్, సేల్స్ రిస్క్ ప్లస్ పొలిటికల్ రిస్క్ని క్లియర్లీ డిఫైన్ చేసి ఈ ఎఫ్ఎస్ఐ ప్రకారం, ఈ ల్యాండ్ రేషియో ప్రకారం బిల్డర్స్ చేస్తున్న వయలేషన్స్ని ఎండగట్టి బేర్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పెద్ద బిల్డింగ్లు కట్టి జనాలకు అంటిస్తున్నారు అని నేను స్పష్టంగా చెప్పినాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 1-2 డేస్లోనే నేను కొంత ఇబ్బంది కలిగించే కొన్ని బ్యాడ్ న్యూస్ మీకు చెప్పాను. దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ బలి కాబోయే పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూప్ వాసవి గ్రూప్ గురించి నేను చెప్పాను. వాసవి తర్వాత రాజపుష్ప తర్వాత మై హోమ్కి లీగల్ ట్రబుల్స్, వయలేషన్స్ కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మై హోమ్ గ్రూప్కి అని నా వీడియోస్లో ఎంతో చక్కగా చెప్పాను. ప్రెస్టీజ్ గ్రూప్ కూడా ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ చాలు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. మన ఛానల్ చిన్నదైనా చాలా క్రిటికల్ ఇన్ఫో నేను రివీల్ చేశాను. లాజిక్తో పాటు ఈ
ఫైనాన్షియల్ రిస్క్ ఇన్ అసోసియేషన్ విత్ బ్యాంక్స్. బ్యాంక్స్తో ముడిపడున్న ఆర్థిక ఇబ్బందులు ఎలా వస్తాయో, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఈ పెద్ద బిల్డర్ల జాతకం ఎలా బయటపడుతుందో, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఇవాళ మనము హెచ్ఎంటీవీలో ఈ లేక్ సైడ్ ప్రాపర్టీస్ అంటే వాసవి గ్రూప్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ తక్కువ, గ్రాస్ లొకేషన్ వయలేషన్స్ ఎక్కువ. అంటే చెరువుల్లో, కుంటల్లో, పొల్యూటెడ్ ప్లేసెస్లో, లిటిగేషన్ ల్యాండ్స్లో, ఇలాంటి ప్లేసెస్లో వాసవి గ్రూప్ యొక్క కన్స్ట్రక్షన్ జరగటం వల్ల క్వాలిటీ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే లొకేషన్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ అంటే అసలుకే ఎసరు పెట్టే కొన్ని ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వాసవి గ్రూప్ ఎదుర్కోబోతుంది. నేను క్లియర్గా చెప్పిన వాసవి ఆనంద నిలయం ఎల్బీ నగర్లో కన్స్ట్రక్షన్ నార్మల్ రేట్ కన్నా ఓన్లీ 10% జరుగుతుంది. వాళ్లకు ఫైనాన్స్ ప్రాబ్లమే కాకుండా బుకింగ్స్ క్యాన్సల్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాసవి గ్రూప్లో. నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 60 to 70% బుకింగ్స్ అయినవి క్యాన్సల్ అవుతున్నాయి వాసవి గ్రూప్లో డ్యూ టు లీగాలిటీ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్. మనం ఒక 1-2 months బ్యాక్ ఈ ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, వాసవి ఇండస్ట్రియల్ జోన్ అంటే ఉప్పల్ ఇండస్ట్రియల్ జోన్ పక్కన వాసవి అంత పెద్ద వాసవి క్రౌన్ లాంటివి పొగగొట్టం అంటే ఫ్యాక్టరీల పొగగొట్టం పక్కకు కట్టి ఎలా దాన్ని అమ్మడానికి ట్రై చేస్తుంది అని నేను ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో వేశాను. నేను ఏది ఆషామాషిగా చెప్పాను, నేను చెప్తానే ఉన్నా మీ కళ్ళ ముందర ఇవన్నీ జరుగుతాయి. రాబోయే 3 ఏళ్ళు తెలంగాణకు గడ్డు కాలం అని నేను క్లియర్గా మీ అందరికీ చెప్పాను. అది నిజం, కళ్ళ ముందర అవుతుంది. ఇంకో 100 సబ్స్క్రైబర్స్ అయితే మన సబ్స్క్రైబర్ స్ట్రెంత్ 15,000కి చేరుతుంది. నేను మీ అందరికీ కోరుకునేది త్వరగా ఒక 100 సబ్స్క్రైబర్స్ మన అకౌంట్లోకి వస్తే సైకలాజికల్గా మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ అవుతుంది. అట్ ప్రజెంట్ 14,900 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకో 100 సబ్స్క్రైబర్స్ దాటేస్తే మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్ ఛానల్ అవుతుంది. నేను కోరుకునేది ఏమంటే మీరందరూ, మీ తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరితోనైనా ఈ 100 సబ్స్క్రైబర్స్ దాటిస్తారని, మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్ ఛానల్ అవుతుందని ఆశిస్తున్నాను. తొందర ఏం లేదు, తొందర పడినా అయ్యే టైంలో అవుతాయి, తొందర పడకున్నా అనుకోకుండా కూడా 15,000 సబ్స్క్రైబర్స్ కావచ్చు. కానీ మీ తరఫున నేను అడిగేది ఈ హెల్ప్ మాత్రమే. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, యాక్చువల్ టాపిక్. నేను చెప్పిన ఈ లేక్ సైడ్ ప్రాపర్టీస్, కబ్జా ప్రాపర్టీస్, లిటిగేషన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ కన్వర్టెడ్ టు డెవలప్మెంట్ ల్యాండ్స్ ఇన్ బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్క గ్రూప్ యొక్క స్క్రూటినీ ఉంటుంది. కొంతమంది కొన్ని ఫ్లాట్స్ డొనేట్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, కొంతమంది ఏం చేసినా ఇరుక్కోపోతారు అని నేను కొన్ని అనలిటికల్ వీడియోస్ మీ ముందర పెట్టిన.
కొన్ని కొన్ని ఫ్లాట్స్ 24 lakhs to 18 lakhs వరకు కూడా కొన్ని వందల ఫ్లాట్లు హ్యాండ్స్ మారుతున్నాయని మీకు ఒక పొలిటికో ఇండస్ట్రియల్ టెక్నికల్ వీడియో వేసిన. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఎక్కడైతుంది, ఎట్లయితుంది, అంత తక్కువలు ఎవరు ఇస్తున్నారు? హ్యాండ్ ఓవర్ అయిపోతున్నాయి వందలాది ఫ్లాట్, కాంప్రమైజ్ ఫార్ములాలు. నేను చెప్పినా ఆ వీడియో ఉంది, చూసుకోండి. నేనైతే ఆషామాషిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాను. నేను ఇంత సాదా సీదాగా తీస్తున్నా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి లక్షలాది గంటలు వాచ్ అవర్స్ వస్తున్నాయంటే మన ఛానల్లో ఏదో మూలన నిజాయితీ ఉంది, ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ చూసి మన ఛానల్ని ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగాలి అని నేను కోరుకుంటలేను. ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ నీతిగా పనిచేయాలి, ఇండస్ట్రీలో బ్లాక్ మనీ శాతం తగ్గాలి, అందరికీ ఇండ్లు కట్టుకునే సౌలభ్యం కలగాలి, హై రైజ్ని విడిచి అందరూ ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకోవాలి, మంచి కాలనీలు ఏర్పడాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఏదో నా ఛానల్ నడవాలని, ఇలాంటి ఘటనలు కావాలని నేను కోరుకుంటలేదు. కానీ అన్ఫార్చునేట్లీ తప్పు మీద తప్పు జరుగుతూనే ఉంది. నేను చెప్పేది మీరు ఊహా అనుకునే లోపే అది నిజమై టీవీ స్క్రీన్స్ పై వస్తుంది. ఇదంతా దేవుడి కృప కాదు, డేటా మహిమ. నా దగ్గర ఉన్న డేటా అంత ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ చేసే దాంట్లో హెల్ప్ చేస్తుంది. నేను చాలా మ్యాక్రో లెవెల్ డేటా మీతో షేర్ చేస్తున్నా. అంటే ఇట్లయితుంది ఇంతే. నేను డీప్ నంబర్స్లో వెళ్తాను. ఎందుకంటే నంబర్స్ ప్రస్తుతానికి ఇంప్రాక్టికల్ అనిపిస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో జరిగే సిచ్యువేషన్ని ఇట్టే కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. నేను ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ కూడా చెప్పాను. వాసవి, రాజపుష్ప అండ్ మై హోమ్, ప్రెస్టీజ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి, అవన్నీ బినామీలే. ఫీనిక్స్, అవి ఇవి, కాండ్యూరు, ఇవన్నీ దాదాపు బినామీ సంస్థలు. ఒక పెద్ద సంస్థ యొక్క అంబ్రెల్లా సంస్థలు ఇవన్నీ. ఒక పెద్ద రాజకీయ నాయకుడు యొక్క అంబ్రెల్లా సంస్థలు. కాబట్టి ప్రతి ఒక్క చిన్న పెద్ద బిల్డర్ అయినా ఆయన లింక్ ఉండి గ్రో అయ్యింది. కాబట్టి మనం డిస్కస్ చేయడం వేస్ట్. ఇవి దాదాపు క్రాస్ హోల్డింగ్స్ ఉన్న సంస్థలే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వాసవి గ్రూప్, నేను చెప్తూనే ఉన్నా, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్, లేక్ సైడ్ ప్రాపర్టీస్, ఈ హెచ్ఎండిఏ నామ్స్కి వ్యతిరేకంగా ప్రాపర్టీస్, ఈ కాలువను పూడ్చిపెట్టి అక్కడ డెవలప్ చేయడం, అంటే ఇలాంటి గవర్నమెంట్తో కుమ్మక్కై, లాస్ట్ గవర్నమెంట్తో కుమ్మక్కై, పార్ట్నర్షిప్తో, పొలిటికల్ పార్ట్నర్షిప్తో సాగే ఈ వాసవి గ్రూప్ రాబోయే రోజుల్లో చాలా చిక్కులు ఎదుర్కోబోతుంది. ఇప్పుడు చూడొచ్చు మనం హెచ్ఎంటీవీలో ఇయర్ 24లో డెలివరీ అయ్యే ప్రాజెక్ట్స్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఇంత పెద్ద గ్రూపు హ్యాండ్ ఓవర్లో డిఫాల్ట్ ఎందుకు అవుతుంది? అసలు ఈ ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తే బ్యాంక్స్తో కూడిన ప్రాబ్లమ్స్ వాసవి గ్రూప్ ఇప్పుడు ఎదుర్కొంటుంది. అదే కాకుండా ఈ ల్యాండ్స్ పై కట్టిందో అది ఇల్లీగల్ కాబట్టి అక్కడ కట్టిన ప్రాపర్టీస్కి అసలు బయ్యర్స్ లేకుండా పోయి, నేను చెప్పిన రెడ్ ఫ్లాగ్స్ విడిచిపెడతారు హైదరాబాద్ అని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ బిల్డింగ్లో కొనేవాడు లేడు, కొన్నవాడు
క్యాన్సల్ చేసుకోలేక సతమతపడుతున్నారు. ఎవరు ఫుల్ అమౌంట్ కట్టిందో వాళ్ళకు ఫ్లాట్స్ డెలివరీ అవుతలేవు. 3 in 1 3 in 1. మన ఛానల్ స్ట్రెంతే అది. వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ అయ్యే రియల్ ఎస్టేట్ బిజినెస్ని విడమర్చి చాలా ఈజీ లాంగ్వేజ్లో మీకు చెప్పేస్తాం. 111 జియోలో ఇలా అవుతుంది, ఓఆర్ఆర్పై ఇలా అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ అయితే ఇట్లా అవుతుంది. ఎవరు నమ్మడు. అంటే ఈ సిచ్యువేషన్ వచ్చే వరకు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. బహుశా మంచి మార్గం ప్రిడిక్షన్స్ రాంగ్ కాదు అవుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ నా అదృష్టం బాగుండి ప్రతి ఒక్క ప్రిడిక్షన్ రైట్ అవుతుంది. అదృష్టం బాగుంది. ప్రాక్టికల్ నేను అట్లా కోరుకోను. 10 మందికి నష్టం కలగొద్దు, బిల్డర్స్ కూడా నష్టం కావద్దు. కానీ వాళ్ళు చేసే పనులు అంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా వాళ్ళని రక్షించలేము. ఇప్పుడు వాసవి ఆనంద నిలయం పోయి చూడండి, 10% వర్క్ స్లోగా నత్తనడక సాగుతుంది. ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ కస్టమర్స్. సుమారు 12,000 మంది ఉండడానికి ఈ వాసవి ఎల్బీ నగర్ ప్రాజెక్ట్, వాసవి ఆనంద నిలయం రెడీ అవుతుంది. అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం, కంజెషన్ ప్రాబ్లం, ఓవర్ ప్రైజింగ్, ఇలా వాసవి గ్రూప్ని చాలా ప్రాబ్లమ్స్ చుట్టేడుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో బయట పోవడానికి చూస్తుంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి వాసవి గ్రూప్ని కబళిస్తున్నాయి. వాసవి గ్రూప్ అంటే ఒక టెక్నికలీ రెప్యూటెడ్ బిల్డర్ కాదు, పొలిటికల్ పార్ట్నర్షిప్తో డెవలప్ అయిన బిల్డర్. సో పొలిటికల్ చేంజెస్ వచ్చినప్పుడు ఇలాంటి పీపుల్కి ఎదురుగాలులు తప్పవు. అదే మై హోమ్ గ్రూప్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఆయన స్విచ్ అవుతూ ఉంటాడు. సో మై హోమ్ గ్రూప్కి ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, కానీ ఈ టెక్నికల్ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఎదురవుతాయి. అదే మళ్ళీ రాజపుష్పకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రిడ్జ్ లోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నా వీడియోస్ చూడటం వల్ల ఇల్లు కొనలేకపోవచ్చు, విల్లా కొనలేకపోవచ్చు, ప్లాట్స్ కొనలేకపోవచ్చు, కానీ ఆ కొనలేకపోయాము అన్న ఆనందం ఇవాళ మీకు మిగలడానికి కారణం నా వీడియోసే. నా వీడియోస్లో ఖచ్చితంగా మాట మారవకుండా, మడమ తిప్పకుండా, క్లియర్ కట్గా నా స్టాండ్ నాది గట్టిగా ఉంటుంది. మీ అందరినీ అలర్ట్ చేస్తూ ఇప్పుడు హెచ్ఎంటీవీలో వస్తుంది. చాలా మందికి ఆ 24 డెడ్ లైన్ బ్రేక్ అయింది. కొంతమంది 21లో బుక్ చేసుకున్న వాళ్లకు ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ కాలేదు. ఎందుకంటే అంత లిటిగేషన్లో ఉన్నాయి, హోల్ బిల్డింగ్ లిటిగేషన్లో ఉంది. బ్రిడ్జ్ లోన్స్ వస్తలేవు, ఆర్డర్ కంప్లీట్ చేయలేకపోతుండ్రు, బిల్డింగ్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఫినిషింగ్ స్టేజ్ ఒక 20% 30% దూరంలో ఉంటే ఇప్పుడు లోన్స్ ఆగిపోయినాయి. సో న్యాచురల్లీ హ్యాండ్ ఓవర్ కావు. అసలు హ్యాండ్ ఓవర్ అవుతాయా లేవా నెక్స్ట్ 2 ఇయర్స్లో పెద్ద డౌటే నాకు. కొంతమంది వాసవి గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాతో కాంటాక్ట్ చేశారు. నాకు సానుభూతి ఉంది వాళ్ళతో, ఎందుకంటే ఐ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ ద ఫేట్ ఆఫ్ వాసవి గ్రూప్. అదే కాకుండా రాజపుష్ప కూడా దాదాపు అదే స్టేజ్లో ఉంది. రాబోయే 3 ఇయర్స్లో బ్యాంక్స్కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బ్యాంక్స్, బిల్డర్స్, సామాన్య జనులకు అసలు ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి నెక్స్ట్ 3 ఇయర్స్లో. ఇప్పుడు బ్యాంక్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని చూడండి. అలాగే ట్రై మై టీవీ, మా సిస్టర్ ఛానల్ ట్రై మై టీవీ. సిస్టర్ ఛానల్ అంటే సిస్టర్ ఛానల్ కాదు, మా మంచి మార్గం యొక్క ఇంకో వింగ్ ట్రై మై టీవీని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాంట్లో సర్ప్రైజింగ్ వీడియోస్ నేను వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సడన్గా ట్రై మై టీవీ ఒక లెవెల్లో ఎదుగుతుందని దాంట్లో వచ్చే సమాచారాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రై మై టీవీ. అండ్
పాపులర్ బిల్డర్స్, బ్రాండెడ్ బిల్డర్స్ అని ఈ కేటగిరీస్ వద్దండి. ఎవ్రీబడి ఈజ్ సేలింగ్ ఇన్ ద సేమ్ రస్టెడ్ బోట్. పెద్ద గ్రూప్ అయినా చిన్న గ్రూప్ అయినా చిటికెలో రాలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వందలాది వేలాది ఫ్లాట్లు ప్రజల దగ్గర చేరకముందే బ్యాంక్ పరమై లేదా బ్యాంక్ ఆ ప్రాపర్టీస్ని బిల్డింగ్ని సీజ్ చేసుకునే పొజిషన్ వస్తుంది. ఈ పెద్ద బిల్డర్లే కాకుండా టైర్ 2 బిల్డర్స్ కూడా చాలా మంది, నా ప్రకారం ఒక 80 బిల్డర్స్ రెడ్ లిస్ట్లో ఉన్నారు. 80 బిల్డర్స్ ఉన్నారు, టైర్ 2 బిల్డర్స్ రెడ్ లిస్ట్లో ఉన్నారు. జాగ్రత్త. నేను ఆ రెడ్ లిస్ట్ బయట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, హై రైజెస్ని అవాయిడ్ చేయండి. నేను చెప్పింది మాట వినండి. నా వీడియోస్ డిజిటల్ కాదు, నా ముఖము ఇంకా పాషగా ఉండదు. కానీ నేను ఒక స్టూడియోలో షూట్ చేయను, ఒక రూమ్లో షూట్ చేస్తాను. కానీ నా ప్రిడిక్షన్స్ చూడండి, నా అనాలిసిస్ చూడండి. మీ డబ్బు నా డబ్బులాగా భావించి నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తానో, నేను ఎలా ఆలోచిస్తానో అది మీపై రుద్ది మీ అందరినీ సురక్షితంగా ఉంచడము నా ధ్యేయము. మీరు ఇప్పుడు నమ్మకపోయినా రాబోయే రోజుల్లో ఈజీగా నమ్మేటట్టే ఆ సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. నా ఛానల్కి ఇది మంచి న్యూసే, కానీ కొన్న వాళ్లకు, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు, ఫ్లాట్ గృహప్రవేశం చేద్దామని ఊళ్ళు ఊరుతున్న వాళ్లకు ఇది ఒక పీడకలగా మిగిలిపోతుందని ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోండి. నా మాట వినండి. ప్లాట్లు కొనండి, స్టాండ్ అలోన్లో ఫ్లాట్లు కొనండి, ఇల్లు కట్టుకోండి. కొద్దిగా దూరమైనా పర్వాలేదు, ఇల్లు కట్టుకోండి. సేఫ్గా, లీగల్గా ఉంటుంది. మీకు ఈ పనికి మాలిన మీకు సంబంధం లేని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొనే బదులు యూడిఎస్, ఎఫ్ఎస్ఐ, ఫైర్ సేఫ్టీ, అమ్యూనిటీస్ ఇలాంటివి, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ బిల్డర్స్ ప్రాబ్లం. ఆ బిల్డర్స్ ప్రాబ్లమ్స్ మీ తలపై పడి మీరు ఇవన్నీ ఎదుర్కొనే బదులు, మీ 20 ఇయర్ ఈఎంఐతో పాటు ఈ చిక్కుముడులన్నీ విప్పే బదులు హాయిగా ఒక ప్లాట్ కొనుక్కొని, రాబోయే రోజుల్లో ప్లాట్ రేట్స్ కూడా డౌన్ అవుతాయి దేవుడి ఆశీర్వాదంతో. కాబట్టి మీరు ప్లాట్స్ని కొనుక్కొని కొద్దిగా దూరమైనా పర్వాలేదు మీ సొంత ఇల్లు కొనుక్కోండి. విల్లాలను కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పడేవి విల్లా ప్రాజెక్ట్స్ కుప్పకూలుతాయి. ఇన్వెస్టర్స్ గగ్గోలు పెట్టే సమయం వస్తుంది. అది కొన్ని నెలల్లోనే మీకు మీ కళ్ళారా చూడొచ్చు కూడా. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ మోసాలు, ఈ ప్రీ లాంచ్ల దగ్గర దూరం ఉండండి. పాపులర్ బిల్డర్ ప్రీ లాంచ్ ఇచ్చినా తీసుకోకండి, నా సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి బ్యాడ్ న్యూస్ వింటారు. మీరు హెచ్ఎంటీవీ లింక్ కావాలిస్తే నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను. హెచ్ఎంటీవీ లింక్ చూడండి, హెచ్ఎంటీవీలో ఓపెన్ వస్తుంది. సో వాసవి గ్రూప్ పరిస్థితి బాగాలేదు. దేవుణ్ణి ఆ గ్రూప్ని రక్షించి అట్లీస్ట్ పేమెంట్ చేసిన వ్యక్తులకు ఫ్లాట్లు దక్కాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఈ ఆర్థిక మాంద్యము, ఈ రియల్ ఎస్టేట్ మాంద్యానికి అమాయకులు బలి కాకూడదు. అడ్వాన్స్ కట్టిన వాళ్ళు, ఆల్రెడీ గృహప్రవేశాలు చేసిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, అట్లీస్ట్ వాళ్ళకు రక్షింపబడాలి అని దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి. ఈ రియల్ ఎస్టేట్ మోసాల నుంచి దూరంగా ఉండండి, హై రైజెస్ నుంచి దూరంగా ఉండండి. ఈ టీవీ సీరియల్ యాక్టర్స్ ప్రమోట్ చేసే వీడియోలని రిజెక్ట్ చేయండి. ఎస్పెషలీ సుమన్ టీవీ వారి రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వీడియోస్ని చూసి చూడనట్టు వదిలేయండి అని కోరుకుంటూ నమస్కారం.